హాయ్ హలో నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత మాట ఏమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకుల్లో, కార్యకర్తల్లో పార్టీ మీద అసంతృప్తి ఉంది అనేటువంటిది ఒక 6 నెలల క్రితం వరకు ఉన్నటువంటి మాట. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికలకు సంసిద్ధం చేసేటువంటి విధంగా సిద్ధం సభలతో ముందుకు వెళుతున్నటువంటి తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ నింపుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. 3 సభలు ఒకదానికి మించి ఇంకొక సభ సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. సిద్ధం 4వ సభ ఎక్కడ జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుంది అనేటువంటి ఉత్సుకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈ సిద్ధం 4వ బహిరంగ సభ ప్రకాశం జిల్లాలో, ఒంగోలులో కానీ లేదా ప్రకాశం జిల్లాలో పెట్టేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది సమాచారం. ఇప్పుడు 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా వాళ్ళ పార్టీ శ్రేణులు, వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనబోతున్నారు. అంటే నెల్లూరు, ప్రకాశం, ఉమ్మడి గుంటూరు, ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల వాళ్ళు పాల్గొంటారు. అయితే ఈ సిద్ధం బహిరంగ సభల విషయంలో ఐప్యాక్ తయారు చేసినటువంటి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ, అంటే మాట్లాడేటువంటి తీరు, స్పీచ్ కాపీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి చాలా పక్కాగా, పకడ్బందీగా కేవలము రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలకే పరిమితం కాకుండా తమ ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకి, తమ ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇవ్వాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అనేటువంటి విషయాన్ని ఎక్కువగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే సింహభాగం 80-90% తన ప్రసంగంలో ఇదే తరహా తన అప్పీల్ని ప్రజలకి ఇస్తున్నారు. నేను మీకోసం ఇంత చేస్తున్నాను అని ఈ పథకాలను 1 by 1 ఆయా వర్గాల వారీగా చెప్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఐప్యాక్ ఈ సిద్ధం సభల్ని డిజైన్ చేసిన తీరు కానివ్వండి, ఆ ర్యాంప్ కానివ్వండి, ఆ ర్యాంప్ మొత్తం కూడా ఆయన సభకు ముందు, సభ తర్వాత అందరు ప్రజల మధ్యకు వస్తున్నటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా కార్యకర్తల్లో చాలా ఉత్సాహాన్ని నింపేటువంటి విధంగా, నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూడాలి, ప్రజల్లోకి రావటం లేదు అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఫ్యాన్ నమూనాని తరహాలో ర్యాంప్ ఏర్పాటు చేసినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళల్లో ఆ ర్యాంప్ మీదకి వచ్చి ఆయన దండం పెడుతున్నటువంటి తీరు, వాళ్ళకి దగ్గరగా వస్తున్నటువంటి తీరు, అవన్నీ కూడా ఖచ్చితంగా అక్కడ క్షేత్రస్థాయి నాయకుల్లో, కార్యకర్తలు ఉత్సాహం నింపుతుంది. అయితే ఇప్పటి వరకు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకుల్లో, అదేవిధంగా కార్యకర్తల్లో నిరుత్సాహం ఉంది, ఎందుకు పార్టీ మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి చర్చిద్దాం. ఏమిటి అని అంటే, గత ప్రభుత్వాల తరహాలో ఎక్కడా కూడా ఇక్కడ కొన్ని మద్యం షాపులు కొంతమందికి, కొన్ని లేకపోతే కొన్ని కాంట్రాక్టులు కొంతమందికి, అదేవిధంగా ప్రతి పథకానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆయా క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తల సిఫార్సులు, ఇవన్నీ గతంలో ఎప్పటి నుంచో అన్ని ప్రభుత్వాల్లో, కాంగ్రెస్ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, అన్నింటిలో ఉన్నటువంటి తీరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అభివృద్ధి నమూనా ఏమిటి? ఇది నవరత్నాలకు సంబంధించి అన్ని వర్గాలకి ఈ ప్రభుత్వ పథకాలు అందాలి అనేటువంటిది. దీనన్నింటినీ కూడా నేరుగా ఆన్లైన్ ద్వారాగా వాళ్ళు అప్లై చేసుకునే దానికోసం గ్రామ వార్డు సచివాలయాలు, ప్రజల వద్దకే పాలన అనేటువంటి దాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. దీంతో వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు, వీళ్ళ ద్వారా వీళ్ళని అప్రోచ్ అయితే చాలు, ఎవరైనా సరే లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అర్హత ఉంటే వాళ్ళు అప్లై చేస్తే ఇక ఎవరితో సిఫార్సు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సిఫార్సు అక్కర్లా, ఎంపీడీసీ, జెడ్పీడీసీలో లేకపోతే సర్పంచ్లో, అసలు ఎమ్మెల్యే సిఫార్సులు ఇవన్నీ అవసరం లేదు. ఒక మండల ఆఫీస్కో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం. కానీ మన ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోతుంటే
మనకు రేపొద్దున జనమందరూ మనల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇది నాయకుల్లో ఉండేటువంటి అసంతృప్తి. అయితే ఇప్పుడు ఈ సిద్ధం సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా వాళ్ళకి వివరించినటువంటి తీరు ప్రజలకి, వాళ్ళ కార్యకర్తలు, వీళ్ళందరూ సిద్ధం సభల్లో వచ్చేటువంటి వాళ్ళందరూ ప్రజలు కాదు, ప్రజల సభలు కాదు ఇవి. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో పనిచేసేటువంటి ముఖ్యమైనటువంటి ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు అయ్యేటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరికీ ఏం దిశానిర్దేశం చేస్తున్నారు? ఈ విధమైనటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్ళటం వల్ల, అవినీతి లేకుండా వాళ్ళకి చేరటం వల్ల, వాలంటీర్ల ద్వారాగా సేవలు అందటం వల్ల మనం అన్ని ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు గెలుస్తూ వస్తున్నాము. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపొద్దున అధికారంలోకి వస్తే మీ అందరికీ మీ మీ స్థాయిల్ని బట్టి, మీ అర్హతలను బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇస్తాం, పార్టీలో కూడా భాగస్వామ్యం ఇస్తాము అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఈ విధమైనటువంటి ప్రజల్లో సానుకూలత అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మనందరికి ఉపయోగపడేటువంటి అంశం అనేటువంటిది ఒక సానుకూలతని ప్రజల్లో, అంటే వాళ్ళ కార్యకర్తల్లో క్షేత్రస్థాయి నాయకుల్లోకి తీసుకువెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే పార్టీ పరంగా ఇది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే గ్రామ వార్డు సచివాలయ బిల్డింగ్లు కట్టిన వాళ్ళు, ఆర్బీకే కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇవన్నీ బిల్డింగులు ప్రతి ఊర్లో కొన్ని బిల్డింగులు కట్టారు. ఇదే డెవలప్మెంట్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ వస్తున్నాం. ప్రతి ఊరిని మేము డెవలప్ చేస్తూ వస్తున్నాం, ప్రజలకు అవసరమైన సేవలకు సంబంధించినటువంటి భవనాలతో మేము నిర్మాణం చేసి ముందుకు వస్తున్నాం అనేటువంటి విధంగా చెప్తున్నారు. అయితే మరి ఆ నిర్మాణం చేసినటువంటి వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకులే, లేకపోతే ఎమ్మెల్యేలు, అది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వీళ్ళే కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా. వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి వెంటనే బిల్లులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా ఇంకొక వైపున జరుగుతుంది. అంటే వాళ్ళు ఆ విధంగా బిల్లులకు ఇబ్బంది పడితే నష్టం లేదు. రెండో అంశం ఏమిటి అని అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత పక్కాగా తన యొక్క ప్రతిపాదనలు ప్రజల ముందు ఉంచుతున్నారు అని అంటే, తాను గొప్ప చేశాను కాబట్టి నాకు ఓటేయమని చెప్పటమే కాకుండా ప్రతిపక్షాలను కూడా టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేయటం లేదు అని అంటారు. ఏం టార్గెట్ చేస్తున్నారు? చాలా స్పష్టంగా ఈ 57 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో మీకు, మీ కుటుంబానికి ఏం మేలు జరిగిందో మీరు ఒక్కసారి చూసుకోండి. మీకు మేలు జరిగిందంటేనే ఓటు వేయండి, మేలు జరగలేదంటే ఓటు వేయద్దు. మరి అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 దఫాలుగా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు టైంలో ఏమైనా ఒక్క పథకం కానీ ఏవైనా సరే మీకు ఉపయోగపడ్డాయి ఉంటే చూసుకో. అలా హామీ ఇస్తారో అమలు చెయ్యరు. కాబట్టి అలాంటి వాళ్ళకు మీరు ఓటు వేస్తారా? ఓటు వేస్తే మరింత నష్టపోతారు. మళ్ళీ గతంలో జన్మభూమి కమిటీలు ఏ విధంగా వచ్చాయి, ఇవన్నీ కూడా ఆయన ప్రసంగాల్లో వస్తున్నాయి. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి సవాల్ విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ సవాల్ ఏంటి? మా ప్రభుత్వంలో ఉన్నాయి, మేము ప్రభుత్వంలో ప్రజలకు చేసినవి ఇవన్నీ మేము చెప్తున్నాం, మేము చెప్పి ఓటు అడుగుతున్నాం. మీరు కూడా కనీసం 2014 నుంచి 19 వరకు ప్రభుత్వం, మొన్నే కదా ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఏం మేలు చేశారు ప్రజలకి అనేటువంటిది మీరు చెప్పుకోండి. చెప్పి మీరు ఎన్నికల ఎజెండాతో రండి. ఇదే సవాల్ చంద్రబాబు నాయుడు కానీ బహిరంగ సవాల్ సిద్ధం ద్వారాగా జగన్మోహన్ రెడ్డి విసురుతున్నారు. ఈ నిజంగానా తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పెద్ద అవకాశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, అభివృద్ధి లేదు అని చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద అవకాశం కదా. తెలుగుదేశము, జనసేన వీళ్ళందరికీ ఎస్ ఒక ఫ్యాక్ట్ షీట్ రెడీ చేసి, ఎస్ 14-19లో ఉండేటువంటి మా ప్రభుత్వంలో ఈ వర్గాలకు జరిగినటువంటి మేలు ఇది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 57 నెలల్లో వాళ్ళు చేసినటువంటి అన్యాయం ఇది అని కంపేర్ చేసుకుని చూపించగలిగితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం కూడా ఉంటుంది. జనసేన వైపు కూడా మొగ్గు చూపేయడం. ఇది ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ విధమైనటువంటి దాంట్లో మరి తెలుగుదేశము, జనసేన గిన మరి ఈ విధమైనటువంటి ఓపెన్ ఛాలెంజ్ని గిన తీసుకొని గిన ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడే. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేటువంటిది మాత్రం అది వాళ్ళకే తెలియాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా పక్కా ప్రణాళికతో ఇప్పుడు ఈ విధమైనటువంటి సిద్ధం సభల ద్వారా వెళ్తున్నటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా ఎన్నికలకు సంసిద్ధమయ్యేటువంటి విధంగా పార్టీ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎన్నికల శంఖారావాన్ని
జగన్మోహన్ రెడ్డి పూరించినట్టే ఉంది, స్పష్టంగా కనబడుతోంది. ఆ తేడా కూడా, ఆ పార్టీలో జోష్ కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలు దీనికి కొంత బెంబేలెత్తేటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ 4వ సిద్ధం సభలో ఏదైతే మేనిఫెస్టో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటన తర్వాత మరి ఎన్నికల సభలకు ఏ విధమైనటువంటి కొత్త వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నారు అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి.